साथियों, जिन लोगों ने देश को धुएं में जीने के लिए छोड़ दिया था, वो अब देश में झूठ का धुआं फैलाने में जुटे हैं। झूठ की बुनियाद पर महामिलावट का खेल खेलने में लगे हैं। संगत का असर ये है कि यहां के मुख्यमंत्री जी भी आंध्र प्रदेश के विकास के विजन को भूलकर मोदी को गाली देने की कंपटीशन में कूद गए हैं। ఇక్కడ ఈ పార్టీలు ఎలాగైతే ప్రజల్ని మహిళల్ని ఒక కలుషిత వాతావరణంలో వదిలేశారో, వారికి కనీసం సరైనటువంటి వంట గ్యాస్ ని ఇవ్వలేదో, వారు ఈ రోజున నా పైన గాని ప్రధాని గారి పైన ప్రభుత్వం పైన అబద్ధాల ప్రక్రియ అబద్ధాల ప్రచారం దేశవ్యాప్తంగా చేస్తున్నారు. మహా కూటమి పేరుతో మహా మోసం చేస్తున్నారు. ఇది చాలా కలుషితమైనటువంటి కలయిక, పార్టీల కలయిక. వీరి జాబితాలో ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేరారు. ఆయన నన్ను తిట్టే జాబితాలో చేరి ఇక్కడ ప్రజల అభివృద్ధిని, ఇక్కడ వికాసాన్ని పూర్తిగా విస్మరించారు. साथियों, उन्होंने वादा किया था कि आंध्रा के इंफ्रास्ट्रक्चर का टर्न अराउंड करूंगा, लेकिन खुद ने ही यू टर्न ले लिया। ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాతో అనేక సందర్భాల్లో ఇక్కడ మౌలిక వసతుల్ని గొప్పగా మారుస్తానని, వాటిని తీర్చిదిద్దుతారని, వాటిని మారుస్తానని చెప్పి ఆయనే మారిపోయారు. వాటిని టర్న్ అరౌండ్ చేసే మాట దేవుడెరుగు. ఈయనే యూ టర్న్ తీసుకునే ముఖ్యమంత్రిగా నిలిచారు. उन्होंने अमरावती के नवनिर्माण का वादा किया था, लेकिन अब पुनर्निर्माण में खुद के पुनर्निर्माण में लग गए हैं। అమరావతి నిర్మాణాన్ని కొత్తగా నిర్మిస్తాను, నగరాన్ని నిర్మిస్తాను అందరికీ మాటలు చెప్పి ఆయన పూర్తిగా కూలిపోయిన తన పార్టీని నిర్మాణించుకునే కార్యక్రమంలోనే పూర్తిగా బిజీగా ఉన్నారు. उन्होंने आंध्र प्रदेश के सनराइज का वादा किया था, लेकिन अपने सन SON अपने सन को ही राइज कराने में जुट गए हैं। చంద్రబాబు గారు నేను రాష్ట్రాన్ని సన్ రైజ్ రాష్ట్రం చేస్తాను అని చెప్పి ఇక్కడేదో ఉద్ధరిస్తానని చెప్పి కేవలం పుత్రుణ్ణి వర్ధించడంలో పుత్ర వ్యామోహంతో ఆయన పెంచుకుంటున్నారు తప్పితే రాష్ట్రానికి చేయలేదు. उन्होंने आंध्रతో జత కట్టారు. దానికి మీకున్నటువంటి ఒత్తిడి ఏమిటి? लेकिन साथियों, आज देखिए, जिस तेलुगु देशम पार्टी के नेता को कांग्रेस मुक्त भारत की तरफ बढ़ना चाहिए था, नामदारों के घमंड को चूर चूर करना था, वो आज उन्हीं नामदारों के सामने नतमस्तक हो गए हैं। మిత్రులారా, ఏ పార్టీ ఎన్టీ రామారావు గారు ఆ రోజున కాంగ్రెస్ లేని మనకు రాజకీయం కావాలి అని పోరాటం చేశారు. మీరు ఈ రోజున అటువంటి పరివార్ దగ్గర అక్కడ కాంగ్రెస్ వంశ పరిపరంగా వారి అహంకారాన్ని తగ్గించకుండా మీరు వెళ్ళి వాళ్ళ ముందు మోకరిల్లారు. ఈ రోజున ఆ మోకరిల్లిన విషయం అందరూ చూస్తూనే ఉన్నారు. उस समय आंध्र प्रदेश का अपमान करने वाले दल को आपको याद होगा, उस समय आंध्र प्रदेश का अपमान करने वाले दल को एनटी रामाराव दुष्ट कहते थे। आज यहां के मुख्यमंत्री उसी दल को दोस्त बना करके बैठे हैं। एनटीआर आज जहां भी होंगे, ये देखकर उनके आत्मा पर कितनी बीतती होगी, इसका हम अंदाज लगा सकते हैं। అటు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని దుష్ట కాంగ్రెస్ అని అభివర్ణించేవారు. అటువంటి దుష్ట కాంగ్రెస్ ఈ రోజున చంద్రబాబు నాయుడుకి దోస్త్ కాంగ్రెస్ అయ్యింది. ఆ ఎన్టీ రామారావు గారి ఆత్మ
ఎంత ఘోషిస్తూ ఉంటుందో ఈ సమయంలో ఈయన కాంగ్రెస్ తో కట్టిన జోడీని చూస్తే. साथियों, अपने सिद्धांतों से एन लोकेश के पिताजी వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.